గుజరాత్ ప్రజలు బీజేపీ పాలనతో విసిగిపోయారన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. రాష్ట్రంలో పార్టీకి పునర్వైభవం తెస్తామన్నారు. కొందరు కాంగ్రెస్లో ఉంటూ బీజేపీకి బి టీమ్గా పనిచేస్తున్నారని అన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మోదీ సర్కార్ దేశాన్ని అమెరికాకు తాకట్టు పెడుతోందని ఆరోపించారు హస్తన్ లీడర్లు. డీలిమిటేషన్తో 5 దక్షిణాది రాష్ట్రాలు 26 ఎంపీ సీట్లు కోల్పోయే అవకాశం ఉందన్నారు. గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తెస్తామన్నారు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. కొందరు పార్టీలో ఉంటూ బీజేపీకి బి టీమ్ గా పనిచేస్తున్నారని అన్నారు. అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అహ్మదాబాద్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ప్రతిపక్షంగా మన బాధ్యతను నిజాయితీగా నెరవేర్చాలన్నారు. అప్పటి వరకు అధికారం ఇవ్వమని ప్రజలను అడగొద్దన్నారు రాహుల్. गुजरात ने कांग्रेस पार्टी को हमारा ओरिजिनल नेतृत्व दिया और उस नेतृत्व ने हमें सोचने का तरीका, लड़ने का तरीका, जीने का तरीका दिया। 30 साल हो गए, हम यहां सरकार में नहीं हैं। जब तक जो हमारी जिम्मेदारी है उसको जब तक हम पूरा नहीं करेंगे, गुजरात की जनता हमें चुनाव नहीं जिताएगी। जिस दिन हमने अपनी जिम्मेदारी पूरी कर दी, उस दिन मैं आपको गारंटी करके कहता हूं कि गुजरात के सारे लोग कांग्रेस पार्टी को अपना समर्थन दे देंगे। గుజరాత్ ప్రజలు 3 దశాబ్దాల బీజేపీ పాలనతో విసిగిపోయారన్నారు రాహుల్ గాంధీ. నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి పోరాడితే అధికారం దానంతట అదే వస్తుందన్నారు. గుజరాత్ లో కాంగ్రెస్ కు 40% ఓట్లు ఉన్నాయని చెప్పారు. మరో 5% ఓట్లు పెరిగితే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణలో 22% ఓట్లు పెంచామని, గుజరాత్ లో 5% పెంచడం కష్టం కాదన్నారు రాహుల్. विपक्ष के पास गुजरात में 40% वोट है। कहीं भी गुजरात के किसी भी कोने में 40% हमारे हैं, मतलब 2 में से 1 हमारा, 1 उनका। अगर हमारा वोट 5% बढ़ जाए, बात वहीं खत्म हो जाएगी। 22% वोट बढ़ाया हमने तेलंगाना में, यहां 5% की जरूरत है, मगर छाने बिना 5% नहीं मिल सकता। మోదీ సర్కార్ దేశాన్ని అమెరికాకు తాకట్టు పెడుతుందని ఆరోపించారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. అమెరికా దిగుమతులపై సుంకాలు తగ్గిస్తే దేశంలోని చిన్న తరహా పరిశ్రమలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. కెనడా, మెక్సికో, నేపాల్ లాంటి దేశాలు యుఎస్ ను ధైర్యంగా ఎదిరిస్తున్నాయన్నారు. ప్రధాని మోదీ మాత్రం ఎందుకు భయపడుతున్నాడో తెలియడం లేదన్నారు. దేశ ప్రయోజనం కోసం అవసరమైతే కేంద్రానికి ప్రతిపక్షంగా అండగా ఉంటామన్నారు ఖేరా. लगातार हमारा अपमान हमारे प्रधानमंत्री की मौजूदगी में मंच पर डोनाल्ड ट्रंप कर रहे हैं और मुस्कुराए जा रहे हैं प्रधानमंत्री। किस बात से डरते हैं देश के प्रधानमंत्री अमेरिका से, जब कनाडा नहीं डर रहा, मैक्सिको नहीं डर रहा? और एक जिम्मेदार विपक्ष की हैसियत से भारत सरकार अगर कोई जवाबी कार्रवाई करती है, कोई माकूल जवाब देती है, कोई मजबूत स्टैंड लेती है, हम विपक्ष की हैसियत से उसके साथ खड़े हुए दिखेंगे। జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టమన్నారు కాంగ్రెస్ నేత పి చిదంబరం. దక్షిణాదిలోని 129 ఎంపీ సీట్లు 103కు తగ్గుతాయన్నారు. 5 సౌత్ స్టేట్స్ 26 ఎంపీ సీట్లు కోల్పోయే అవకాశం ఉందన్నారు. డీలిమిటేషన్తో అధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకే మేలన్నారు. కేంద్రం త్రిభాషా విధానం సరిగా లేదన్నారు. ఇది హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో ఒకే భాషా సూత్రంలో పనిచేస్తుందని విమర్శించారు. Limitation is a serious issue. Redistributed according to the current population of the states, the 5 southern states will lose 26 seats, whereas the populous states where the population is growing will gain seats, especially Uttar Pradesh, Bihar, Madhya Pradesh and Rajasthan. How can the southern states lose 26 seats? With 129, our voices are not heard in parliament. ఢిల్లీ ప్రజలను బీజేపీ మరోసారి మోసం చేసిందన్నారు మాజీ సీఎం ఆప్ నేత అతిషి. ఉమెన్స్ డేనా తమ అకౌంట్లలో 2500 రూపాయలు జమవుతాయని మహిళలు ఆశగా ఎదురు చూశారన్నారు. డబ్బుల మాట అటుంచితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా చెప్పలేదన్నారు. ప్రధాని మోదీ హామీలన్నీ మాటలకే పరిమితమని మరోసారి రుజువైందన్నారు అతిషి. भारतीय जनता पार्टी की दिल्ली सरकार ने ये साबित कर दिया कि वो मोदी जी की गारंटी नहीं थी, सिर्फ एक जुमला था, जुमला। क्या ये था मोदी जी का वादा? तो कहां आने थे 2500 रुपए और कहां दिल्ली की महिलाओं को मिली एक 4 सदस्य की कमेटी। एक हिंदी में कहावत है, खोदा पहाड़ निकली चूहिया।
వరల్డ్ విమెన్స్ డే సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపింది కాంగ్రెస్ పార్టీ. సమాజానికి మహిళలే వెన్నెముక అని తెలిపింది. ప్రతి స్త్రీ స్వేచ్ఛగా ఆర్థికంగా రాజకీయంగా ఎదగడానికి రాహుల్ గాంధీ నాయకత్వంలో ముందుకెళ్తామంటూ విషెస్ చెప్పింది కాంగ్రెస్.